హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఈ రోజు నేను ఎవెన్యూ కేటగిరీలో ఆర్నమెంటల్ ఫ్లవరింగ్ ట్రీస్ చూపిస్తాను. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇవి ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్, రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక్కడ చూస్తున్న ఈ ప్లాంట్స్ ని హైబిస్కస్ టెలీసియస్, సి హైబిస్కస్ అని పిలుస్తారు. ఆర్నమెంటల్ ట్రీ ఫ్లవరింగ్ వెరైటీ. ఫ్లవర్ కూడా చూపిస్తాను మీకు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫుల్ సన్ పార్షల్ షేడ్ లో కూడా గ్రో అవుతుంది. సన్ ఎక్కువగా పడితే లీవ్స్ కలర్ చాలా బ్రైట్ గా కనబడతాయి. ఈ ప్లాంట్ తో గార్డెన్ కి ట్రాపికల్ అండ్ ప్రీమియం లుక్ వస్తుంది. ఈ ప్లాంట్ లో వచ్చే లీవ్స్ బిగ్ సైజ్ హార్ట్ షేప్ లో ఉండి గ్రీన్, ఎల్లో, రెడ్డిష్ ప్యాటర్న్స్ తో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, లీవ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. 5 పెటల్స్ తోటి, ఎల్లో కలర్ షేడ్స్ తోటి, మిడిల్లో రెడ్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్ ఇది. ఫ్లవర్ కూడా చూడండి, చాలా యూనిక్ లుక్ తో ఉంది కదా. మీకు ఏమైనా లార్జ్ కాంపౌండ్ వాల్స్ ఉంటే ఆ సరౌండింగ్ ప్లేసెస్ లో ఈ ప్లాంట్స్ ప్లాంటేషన్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తాయి. ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్, షేడ్ కు కూడా సూటబుల్. కోస్టల్ అండ్ హాట్ క్లైమేట్స్ లో కూడా చాలా బాగా గ్రో అవుతుంది. ఈ ట్రీని తెలుగులో చెరుగోగు, ఎర్రగోగు అని పిలుస్తారు. చాలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఈ ప్లాంట్ ని ఎక్కువగా హోమ్ గార్డెన్స్, విల్లాస్, రిసార్ట్స్, ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్ట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి తబీబియా పలిండా ప్లాంట్స్. ఇవి ఎవెన్యూ కేటగిరీలోకి వస్తాయి. బ్యూటిఫుల్ ఫ్లవరింగ్ ట్రీ. ఈ ట్రీలో వచ్చే పూలు వైట్ కలర్స్ తో లైట్ పింక్ షేడ్ లో ఉంటాయి. బంచెస్ గా బ్లూమ్ అవుతాయి. ఫ్లవర్స్ కూడా చూపిస్తాను. ఇలాగ ఉంటాయి ఫ్లవర్స్, లైట్ పింక్ షేడ్ లో ట్రంపెట్ షేప్ లో ఉంటాయి. బంచెస్ గా పూస్తాయి. ఇలాగా తబీబియా రోజా ప్లాంట్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది ఇది కూడా. లీవ్స్ కూడా ఇలా షైన్ అవుతాయి. ఫాస్ట్ గ్రోయింగ్ ట్రీ ఇది. ఎవెన్యూ ప్లాంటేషన్ కి పర్ఫెక్ట్. లో మెయింటెనెన్స్. ఈ ట్రీ ల్యాండ్స్కేపింగ్ కి గ్రాండ్ అండ్ ప్రీమియం లుక్ ఇస్తుంది. ఫ్లవరింగ్ సీజన్ లో, సమ్మర్ టైమ్ లో ఫ్లవరింగ్ చాలా ఎక్కువగా ఉంటాయి. లీవ్స్ తక్కువగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్ సైడ్, హోమ్ గార్డెన్స్, లార్జ్ స్పేస్ ఉంటాయి కదా, అక్కడ విల్లాస్, రిసార్ట్స్, ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్ట్స్, పార్క్స్, ఓపెన్ ఏరియాస్ ఉంటాయి కదా, పబ్లిక్ గార్డెన్స్, అవి ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవి. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు ప్లాంట్స్ అన్ని కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. ఈ ప్లాంట్ ని తెస్పీసియా పపుల్నియా, ఇండియన్ టులిప్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఎవర్ గ్రీన్ ఆర్నమెంటల్ ట్రీ ఇది. ఫ్లవరింగ్ వెరైటీ. ఈ ప్లాంట్ చూడడానికి రావి చెట్లు ఉంటాయి కదా, అలాగ ఉంటాయి. లీవ్స్ కూడా. వీటిని మన తెలుగులో గంగ రావి చెట్టు అని పిలుస్తారు. ఫ్లవర్స్ ఇలా ఉంటాయి. లైట్ పింక్ కలర్ లో ఉంటుంది. ముద్దగా ఉంటాయి ఇలాగా. మీరు ఎప్పుడైనా ఈ ట్రీస్ ని చూసారా? ఎక్కడైనా చూస్తే కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఈ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది. లీవ్స్ హార్ట్ షేప్ లో కనిపిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దానివల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి. వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ ప్లాంట్స్ ని సిల్వర్ ఓక్ అని పిలుస్తారు. ఫాస్ట్ గ్రోయింగ్ ఆర్నమెంటల్ అండ్ టింబర్ ట్రీ ఇది. ఈ ట్రీలో వచ్చే లీవ్స్ థిన్ గా ఉండి సిల్వర్ గ్రీన్ షేడ్ లో చాలా యూనిక్ గా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా ఎవెన్యూ ప్లాంటేషన్, టింబర్ ప్లాంటేషన్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.